వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే నాగరాజు నిబంధనలను తుంగలో తొక్కి క్యాంపు కార్యాలయం వేదికగా కుట్రలకు తెరలేపారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యంపై వర్ధన్నపేట పట్టణవాసులు మండిపడుతున్నారు. అల్లర్లు సృష్టించే మూకలపై ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు మద్దతు చేయాలి. ప్రజలను కాబట్టి మీకుంటే మీకేమైనా పౌరుషం ఉంటే పోలీసు కింద నట్టయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకో. అలా ఓపెన్ గా డబ్బులు వస్తుంటే వాళ్ళు మమ్మల్ని నెట్టేస్తాడు. డబ్బులు ఉదయం చేసినట్టాడు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్రిక్తత కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న బయట వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కాసేపటి క్రితం సిపి సంప్రీత్ సింగ్ కూడా వర్ధన్నపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వార్డులలో పూర్తి స్థాయిలో ప్రలోభాలు ఇంకా కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గొడవలు, ఘర్షణలు అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు సంబంధించి ఎక్కడికక్కడ ఒక గంభీరమైనటువంటి వాతావరణం అయితే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తూ ఉన్నాము. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన నాయకులు అత్యుత్సాహానికి పాల్పడ్డటువంటి పరిస్థితి, ముఖ్యంగా సంబంధించినటువంటి నాయకులు తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయొద్దని వారించడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసుల మీద రెచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులపైకి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్ పోలీసుల మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశాడు. అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయూబ్ది వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి కాదు, అతనిది వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కూడా కాదు. వర్ధన్నపేట చాలా దూరంగా ఉండేటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎన్నికల నియమావళి ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేతలు ఎవరైతే ఓటర్లు కాకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎన్నికలు జరిగి ఆ ప్రాంతంలో ఉండొద్దు. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ ఎలక్షన్ నిబంధనలన్నీ కూడా తుంగలోకి తొక్కినటువంటి ఆయూబ్ ఇంకా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజ్ కూడా తన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఓటు లేదు ఎమ్మెల్యేకు, ఆయన అక్కడే ఉన్నటువంటి సందర్భం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నటువంటి తాపత్రయంతో కొన్ని అల్లర్లు కూడా సృష్టించే అవకాశం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మనం చూస్తూ ఉన్నాం. వర్ధన్నపేట పుస్కో స్కూల్ దగ్గర ఈ ఉద్రిక్త వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులు వస్తాసు పలుకుతున్నారన్నటువంటి అంశంలో బీజేపీ అభ్యర్థి కూడా 3వ వార్డుకు సంబంధించిన అభ్యర్థిగా ఉంటాడు కొండేటి సత్యం కాలర్ పట్టుకున్నటువంటి సిఐ ఆ దృశ్యాలు కూడా టీ న్యూస్లో ప్రసారం అవుతున్నటువంటి తీరు మనం చూడొచ్చు. ఎవరైతే సిఐ కాలర్ పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో
అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక గంభీరమైనటువంటి వాతావరణం, ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం జరిగే పరిస్థితులు మనం కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు లో ఎక్కడికక్కడ యువకులు రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తొర్రూరు పట్టణంలో మనం గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ములుగు మున్సిపాలిటీ, ములుగు జిల్లా పరిధిలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఉదయం నుంచి అక్కడ ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం చూస్తూ ఉన్నాం. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీ ఒకటే ఉంటుంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10వ వార్డు అధ్యక్షుడిగా ఉండేటువంటి హరిగొప్పుల రామారావును ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు నర్సంపేట పట్టణంలో కూడా ఇదే తీరు కనిపిస్తున్నటువంటి తీరు. పోలీసులు అక్కడ కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. మరోవైపు మనం వర్ధనపేట గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఆర్ నాగరాజ్ గతంలో సిపి స్థాయి వరకు పనిచేశారు. ఐపీఎస్గా, కంఫర్ట్ ఐపీఎస్గా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీస్ శాఖలో అనేక హోదాల్లో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా కూడా పనిచేసినటువంటి సందర్భంలో వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి భారీగా పోలీసులు మోహరించిన తీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో కూడా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితం మీడియాతో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల మీద దాడులకు పాల్పడే తీరు కనిపిస్తుందని ఆయన ఆరోపించినటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తక్కెలపల్లి రవీంద్రకు సంబంధించి మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు 12 మున్సిపాలిటీలో ఇదే విధమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇంకా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కావచ్చు, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు సంబంధించి ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే పట్టణ ఓటర్లంతా కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక గంభీరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. Right, Ravikant. Thanks for the live updates.